రైతు భరోసా రెండో విడత నిధులను రైతుల ఖాతాలో జమ చేసింది సర్కార్. 40 లక్షల మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమైంది. తమది రైతు ప్రభుత్వమని కేసీఆర్ ఆరోపణలు సరికాదన్నారు మంత్రులు. ఇటు సర్వే మ్యాప్తో ఇవాళ తొలి రిజిస్ట్రేషన్ జరిగిందన్నారు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మే 1 నుంచి 31 వరకు బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు. 3 ఏళ్లు పూర్తి చేసిన ఉద్యోగులు బదిలీలకు అర్హులని జీవోలో తెలిపింది సర్కార్. ఒకే చోట 4 ఏళ్లు దాటితే తప్పనిసరిగా బదిలీ చేయాలని సర్కార్ ఆదేశించింది. మే 31, 2027కి ముందే రిటైర్డ్ అయ్యే వారికి మినహాయింపు ఇచ్చింది. క్యాన్సర్, కిడ్నీ, హార్ట్ సర్జరీ వంటి కేసులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సర్కార్ తెలిపింది. కష్ట ప్రాంతాల్లో ఎక్కువ కాలం పనిచేసే వారికి బదిలీలో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పింది. భూ వివాదాల పరిష్కారంలో సువర్ణ అధ్యాయమన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కూసుమంచిలో సర్వే మ్యాప్తో తొలి రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పారు. సర్వే నెంబర్తో పాటు భూదార్ నెంబర్ల కేటాయింపు జరిగిందన్నారు. భూమి హక్కుకు ప్రజాప్రభుత్వం శాశ్వత భరోసా కల్పిస్తుందన్నారు రెవెన్యూ మినిస్టర్. లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమన్నారు ఐటీ, ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు. ఆయా రంగాల్లో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసేలా నార్వే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని కోరారు. సెక్రటేరియట్లో నార్వే దేశ రాయబారి మే ఎలిన్ స్టెనర్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు మంత్రి. తెలంగాణ, నార్వే మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై డిస్కస్ చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వర్గపోరు ఉండకూడదని కాంగ్రెస్ లీడర్లకు సూచించారు మంత్రి దామోదర రాజనరసింహ. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. వర్గపోరుతో పార్టీకి నష్టం జరగకూడదన్నారు. కొత్త, పాత నేతల సమన్వయంతో పాటు అందరికీ సమన్యాయం జరిగేలా చూడాలని చెప్పారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పటి నుంచే మనం అప్రమత్తంగా ఉండాలి. ఇలా కొత్త, పాత కాదు, కానీ ఏదో ఒక్క జాల పార్టీకి అంకిత భావంతో ఉన్న కార్యకర్తను గౌరవించడము, కాపాడుకోవడం అది మనందరిపై ఉన్న బాధ్యత. బీఆర్ఎస్ ఎప్పుడో విచ్ఛిన్నమైందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ ఎప్పటికీ అధికారంలోకి రాదన్నారు. 2039 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అబద్ధం ఆడడంలో కేసీఆర్ ని మించినోళ్లు లేరన్నారు. అక్రమంగా సంపాదించిన సొమ్ము కోసం కేసీఆర్ ఫ్యామిలీలో పంచాయతీ జరుగుతుందని ఆరోపించారు. కేసీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని, అందుకే జగిత్యాల సభలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. కేసీఆర్ లాగా మళ్ళీ ఇప్పుడు సీఎం అయితేనా, మళ్ళీ పునర్నిర్మాణం పేరు మీద బంగారు తెలంగాణ అని వాళ్ళ చుట్టాలు 40 మంది ఉంటారు కదా. వాళ్ళు వాళ్ళ పెద్ద కాందాను కదా వాళ్ళది. కేసీఆర్ బంధువులు, దొరలు ఎప్పుడు బాగుపడాలని చూస్తున్నారు. బాధల ఫ్రస్ట్రేషన్లా మాట్లాడుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఏం కాదు. 2034 కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు మా సీఎం గారు అన్నారు 2034. నా లెక్క ప్రకారం 2039 వరకు ఉంటుంది. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,00,000 కోట్ల ప్రజల సొమ్ము వృధా చేశారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు వివేక్. దేవులవాడలో పాపం రైతులు వాళ్ళు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి, నిన్న నేను ముఖ్యమంత్రి మేమందరం పోవడం జరిగింది. 1,00,000 కోట్ల అవినీతి చేసి అక్కడ ఆ ప్రాజెక్ట్ అంతా నిన్న క్యాల్కులేట్ చేస్తే ఒక్క బొట్టు నీళ్లు కూడా మన రైతులకు ఇవ్వలేదు. ములుగు జిల్లాలో పర్యటించారు మంత్రి సీతక్క. మంగపేట మండలం మల్లూరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు మంత్రి సీతక్క. ఇప్పుడు కూడా ఉన్న డబ్బులు మంచినీళ్ళ ప్రాబ్లం కానీ, కరెంటు బుగ్గల ప్రాబ్లం కానీ ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు వాడాలి. ఎందుకంటే 2 ఏళ్ళ డబ్బులు ఇప్పుడు వేసినాం. 2 ఏళ్ళు మనకు రాష్ట్రంలో సర్పంచులు లేక ఆ డబ్బులు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మన ఊర్లలో లేకుండా రాష్ట్రం అంతా కూడా దాదాపుగా 2,500 కోట్లు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్ర విభజనపై టీడీపీ, జనసేనాని పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన అధ్యక్షులు వ్యాఖ్యలు సముచితంగా లేవన్నారు.
రాష్ట్ర విభజన అనుచితంగా జరిగినట్లు చేసే వ్యాఖ్యలు విద్వేషాలు రగిలించేలా ఉన్నాయని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు కలుగచేసుకుని నేతలకు సర్ది చెప్పాలని సూచించారు. భారత్ పాకిస్తాన్లతో పోల్చినటువంటి వ్యాఖ్యలు రికార్డు నుంచి తొలగించి మరి ఇటువంటి సహృద్భావ వాతావరణం చెడిపోకుండా చూడాలని కోరుతాను. ఎందుకంటే విభజన అనేటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరిగిన సందర్భంలో మరి గతంలో భారతీయ జనతా పార్టీ కూడా 1 ఓటు 2 రాష్ట్రాలని కాకినాడలోనే తీర్మానం చేసింది. ఇవన్నీ కూడా అనవసరమైన చర్చ. ఇప్పుడు విభజన జరిగి 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా అటువంటి అంశం మీద గెలకడం అనేటువంటిది మనకు మంచిగా. ధాన్యం కొనుగోళ్లకు చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాత్రి పగలు లైట్లు ఏర్పాటు చేసుకుని కొనుగోళ్లు చేసి మిల్లులకు పంపాలన్నారు. ధాన్యం ఎక్కువగా వచ్చే గ్రామాలకు లారీలను పంపాలన్నారు. నల్గొండ జిల్లా మంత్రి క్యాంపాఫీస్లో జిల్లా కలెక్టర్ అధికారులతో యాసంగి ధాన్యం సేకరణపై కోమటిరెడ్డి రివ్యూ చేశారు. గత సర్కార్ స్కామ్లు చేస్తే తాము స్కీమ్లు ప్రవేశపెడుతున్నామన్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ పై కేసీఆర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు ఎంపీ వంశీకృష్ణ. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్నామన్నారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అప్రజాస్వామిక పద్ధతి నచ్చకే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నామని అన్నారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. తన నీతి నిజాయితీ తనను రాజకీయంగా నిలబెట్టిందన్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ లో పర్యటించారు కడియం. తెలంగాణ వచ్చాక కేవలం కల్వకుంట్ల కుటుంబమే బాగుపడిందన్నారు కడియం. తప్పుడు పనులు చేసేవాడిగా ముద్రబల్లే, చిల్లర పనులు చేసేవాడిగా ముద్రబల్లే, తాగుబోతుగా ముద్రబల్లే. నేను మీకు ఒక మాట ఇస్తున్నాను. నేను స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు మీ గౌరవాన్ని కాపాడే విధంగా నా పనితీరు ఉంటుంది తప్ప మీకు తలవంపులు తెచ్చే విధంగా నా పనితీరు ఉండదు. శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ఆలయాన్ని అప్గ్రేడ్ చేసి మరింత డెవలప్ చేసేందుకు కృషి చేస్తామన్నారు. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా కోటిలింగాల పార్వతీ కోటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొన్నారు. అంతకుముందు ఎంపీ వంశీకృష్ణకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అర్చకులు. కూడా ఎన్ని రోజుల నుంచో కోటిలింగాలకు వచ్చి దర్శనం చేసేది ఉండే. పార్లమెంట్లో కూడా కోటిలింగాల దేవాలయాన్ని అప్గ్రేడ్ చేయాలా, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి సెంటర్కి వెళ్ళి కేంద్రానికి వెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసేది చాలా ఉన్నది అని చెప్పి లెటర్ పెట్టి పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది. కానీ బీజేపీ సర్కార్ ఏదైతే ఉన్నదో దానికి ఇంకా ఫండ్స్ అలాట్మెంట్ చేయలేదు. దాని మీద ఖచ్చితంగా కృషి చేసి పార్లమెంట్లో ఫాలోఅప్ చేసి మన కోటిలింగాల ఆలయానికి ఖచ్చితంగా ఫండ్స్ రావాలని చెప్పి కోరుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్నారని అన్నారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ప్రతి పౌరుడి జీవితంలో విద్య కీలకమన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం ప్రారంభించామన్నారు. మునుగోడు ప్రభుత్వ స్కూల్లో స్టూడెంట్స్ కు సర్టిఫికేట్స్ అందజేశారు. ప్రజలకు గుడి కంటే బడే ఎక్కువన్నారు రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ సర్కార్ స్కామ్లు చేస్తే తాము స్కీమ్లు అమలు చేస్తున్నామని అన్నారు ప్రభుత్వ విప్ వేముల వీరేశం. జగిత్యాల సభలో కేసీఆర్ స్పీచ్ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. 40 ఏళ్లలో జగిత్యాలలో జీవన్ రెడ్డి ఒక్క లీడర్ను తయారు చేయలేదన్నారు ఎమ్మెల్యే కవ్వంపల్లి. ఎస్సీ సెల్ కమిటీని రద్దు చేస్తున్నామని, త్వరలోనే కొత్త కమిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు కవ్వంపల్లి. ప్రతి దాంట్లో ప్రతి స్కీములో స్కామ్ అయినా దళిత బంధు స్కాము, కేసీఆర్ ప్రభుత్వం అంటేనే స్కీములు అనేటువంటి పద్ధతుల్లో నడిచింది తప్ప ఎక్కడ పారదర్శకత ఉంది? జీవన్ రెడ్డి గారు మోసానికి నిలయం, మోసానికి మారుపేరు. ఎంతసేపు నాకు పదవులు రావాలి, నేనే పదవులను అనుభవించాలి, ఇంకొకటి లేడు. జగిత్యాల్లో కాంగ్రెస్ క్యాడర్లో పెద్ద లీడరు, ఒక ఎమ్మెల్యే స్థాయికి పోటీ చేసే లీడర్ని ఆయన ఎప్పుడు డెవలప్ చేయలే. చదువుతో పాటు యువతకు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. కంప్యూటర్ విద్యలో యువతకు శిక్షణ అవసరమని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు టౌన్లో ఎమ్మెల్యే జీతంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ల్యాబ్ ఏర్పాటు చేశామని చెప్పారు. నా శాలరీ కూడా డొనేట్ చేస్తా అని చెప్పిన. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఇది ఎప్పుడో చేయాల్సింది ఉండే, కొంచెం డిలే అయింది. అంటే ఏం చేద్దాము అట్లా అన్న దానిపైన కూడా ఎక్కువ ఆలోచించి, ఇందులో అయినా కానీ ఒక చిన్న జాబ్ చేయాలన్నా కానీ, ఒక రిసెప్షనిస్ట్గానే అయినా, సూపర్ మార్కెట్లో క్యాష్ కౌంటర్ పైన కూర్చోవాలన్నా, ఎక్కడైనా కానీ బేసిక్స్ అనేది, కంప్యూటర్ బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ప్రతి ఒక్కరికి కూడా వచ్చి ఉండాలి.
మంచిర్యాల జిల్లా హైటెక్ సిటీలోని ఎంపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. తమ సమస్యలు వినిపించేందుకు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ముందుకెళ్తూ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు ఎంపీ. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒకటేనని ఆరోపించారు బీజేపీ నేతలు. మహిళా బిల్లు విషయంలో రెండు పార్టీలది ఒక్కటే స్టాండ్ అని అన్నారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు అవినీతి చేసిన కంపెనీకే మూసీ ప్రాజెక్టును అప్పగించబోతున్నారని మండిపడ్డారు. రెండు పార్టీలది విడదీయరాని బంధమన్నారు కమలం నేతలు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలది విడదీయరాని బంధమని అన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఓటుకు నోటు కేసులో రేవంత్ను, కేసీఆర్ను కాపాడారన్నారని విమర్శించారు. ఇప్పుడు కాళేశ్వరం కేసులో కేసీఆర్ను రేవంత్ రెడ్డి రక్షిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు అవినీతి చేసిన కంపెనీకే మూసీ ప్రాజెక్టును అప్పచెప్పబోతున్నారని చెప్పారు రామచంద్రరావు. ఈ రెండు పార్టీలు కూడా ప్రజలకు దగా చేశారు, తెలంగాణకు మోసం చేశారు. తెలంగాణని ఈరోజు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు, ప్రజల మీద అప్పు భారం పడింది. ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడుతూ మోటార్లకు మీటర్ పెడితే మేము అడ్డుకున్నామంట, 30 కోట్లు ఆపినామంట, 12 లక్షల కోట్లు మీ యొక్క హయాంలో మేము ఇచ్చినాం. చర్చకు సిద్ధమా? నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఈ 2.5 కోట్లు 1,00,000 కోట్లు మేము ఇచ్చినాం. మహిళా రిజర్వేషన్ బిల్లు ఫెయిల్ అయితే రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కుటుంబ పార్టీలే మహిళా రిజర్వేషన్ వ్యతిరేకించాయన్నారు. మహిళా బిల్లు వీగిపోవడానికి డీఎంకే నేత స్టాలిన్, రేవంత్ రెడ్డే కారణమని అన్నారు. దేశ విభజన, రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ సరిగ్గా వ్యవహరించలేదని మాత్రమే తేజస్వి సూర్య చెప్పారని అన్నారు సంజయ్. ఇలా స్వాతంత్ర సమరయోధులతో పాటు అప్పుడు పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారంగా విభజించింది. కాబట్టి అప్పుడు అనేక మంది బలిదానం అయిపోయారు, దేశం కోసం త్యాగం చేశారు. ఇవాళ తెలంగాణ విభజన విషయంలో కూడా 1,400 మంది బలిదానం అయినాక ఇవాళ కాంగ్రెస్ పార్టీ విభజించింది. కాబట్టి 1,400 మంది ఇలా కాంగ్రెస్ పార్టీ ముందే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడేస్తే 14 మంది ప్రాణాలు పోయేటోళ్ళు కాదు. కాబట్టి అప్పుడు త్యాగం చేశారు దేశభక్తులు, ఇప్పుడు తెలంగాణ కోసం వీళ్ళు త్యాగం చేశారు అని చెప్పి ఒక స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు, దాన్ని వక్రీకరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వీణా వాణి మాదిరి విడదీయరాని బంధం ఉందన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. కేసుల నుంచి ఒకరికొకరు కాపాడుకుంటున్నారని ఆరోపించారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు అవినీతి చేసిన కంపెనీకే సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టు అప్పగిస్తున్నారని విమర్శించారు. రేవంత్కు, కేసీఆర్కు మధ్య ఆ కంపెనీ వారధిగా పనిచేస్తుందన్నారు రఘునందన్ రావు. కాంగ్రెస్, టీఆర్ఎస్ల బంధం వీణావాణిల బంధం లాంటి బంధం అది. అందుకని రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి మీద విచారణ జరిపించారు, కార్ల రేస్ కేసు మీద విచారణ జరిపించారు, రింగ్ రోడ్డు టెండర్ల మీద విచారణ జరిపించారు. అంతకుముందు కేసీఆర్ గారి పరిస్థితి కూడా అంతే. ఓటుకు నోట్ల విచారణ ఉండదు. ఆయన రేవంత్ రెడ్డిని కాపాడుతాడు, ఈయన కేసీఆర్ గారిని కాపాడుతాడు. వైస్ వర్సా తప్ప వీళ్ళిద్దరు చేసేది ఏం లేదు. తెలంగాణను దోచుకున్నదే కాకుండా కేసీఆర్ 2 ఏళ్ల తర్వాత బయటకొచ్చి పొంకనాలు కొడుతున్నారని ఫైర్ అయ్యారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. తెలంగాణను కేసీఆర్ చేసినంత నాశనం ఎవరూ చేయలేదని అన్నారు. ఆయన్ను జాతిపిత అనే వాళ్లకు సిగ్గుండాలని ఫైర్ అయ్యారు. కేసీఆర్ చావును ఎవరూ కోరుకోవట్లేదని, ఆయన రాజకీయాల్లో ఎంటర్టైన్ పర్సన్ అని అన్నారు అరవింద్. ఈయన ఉద్యమం నడిపింది మొత్తం పవర్ కోసమే, మళ్ళీ ఈయన జాతిపితనట. సిగ్గుండాలే జాతిపిత అనేటోని ఎవరైతే అంటున్నారో. కేసీఆర్ చచ్చిపోవాలి, ఎవరు చచ్చిపోవాలని కోరుకుంటలేరు. కేసీఆర్ మాకు ఎంటర్టైన్మెంట్ ఎంతో అంత ఉందంటే పాలిటిక్స్లో నీ వల్లనే ఉంది. దయచేసి ప్రపంచ స్థాయిలో డొనాల్డ్ ట్రంప్ తోటి ఉంది, రాష్ట్ర స్థాయిలో నీతోటే ఉంది ఎంటర్టైన్మెంట్. నువ్వు 100 సంవత్సరాలు బతకాలి, ఇంకెక్కువనే బతకాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని విమర్శించారు కమలం నేతలు. కేసుల విషయంలో ఒకరినొకరు కాపాడుకుంటూ వస్తున్నారని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ విలువ ఎప్పటికీ తగ్గదన్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్, రేవంత్ సభల్లో జనమంతా కేసీఆర్ వైపే ఉన్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. మరోవైపు జగిత్యాల బహిరంగ సభలో బీఆర్ఎస్ ఉత్త కథలు చెప్తే, కాటారం మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి పిట్ట కథలు చెప్పారని విమర్శించారు కవిత. నెల 27న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ రజతోత్సవాల ముగింపు సంబరాల సందర్భంగా ప్రత్యేక భేటీ నిర్వహిస్తోంది గులాబీ పార్టీ. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాల పునరుద్ధరణతో పాటు తాజా రాజకీయాలపై సమావేశంలో చర్చించనున్నారు. ప్రజల
ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారని, జగిత్యాల సభతో జనం కేసీఆర్ వెంటే ఉన్నారని తేలిపోయిందని అన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. తాను ఢిల్లీ వెళ్తే సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేయించారని మండిపడ్డారు. కాళేశ్వరం కేసు సుప్రీంకోర్టులో విచారణ ఉందని, అందుకే సీనియర్ లాయర్లను కలిసేందుకే ఢిల్లీ వెళ్లానని చెప్పారు హరీష్ రావు. ప్రజలు కేసీఆర్ గారి పట్ల ఎంత గౌరవంగా ఉన్నారు, 2.5 ఏళ్లలో నీ స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో స్పష్టంగా అర్థమవుతుంది. నేను మా పార్టీ అధినేత గౌరవనీయులు కేసీఆర్ గారి సూచన మేరకు వారి కాళేశ్వరం కేసులో మేము గెలుస్తామనే విశ్వాసం ఉంది. గెలిచినా కేవిట్ వేయడానికి, పొరపాటున మాకు అనుకూలంగా తీర్పు రాకపోయినా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయడానికి న్యాయవాదులతో మాట్లాడడానికి పోయినాం. జగిత్యాల బహిరంగ సభల్లో బీఆర్ఎస్ ఉత్తకథలు చెబితే కాటారం మీటింగ్ సీఎం రేవంత్ రెడ్డి పిట్టకథలు చెప్పారని విమర్శించారు జాగృతి చీఫ్ మాజీ ఎమ్మెల్సీ కవిత. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవడం ప్రజలదే తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇంకా 1000 ఏళ్లైనా బీఆర్ఎస్ పార్టీ మారదన్నారు. గుంటనక్క ఢిల్లీ వెళ్ళిందంటూ గుంపు మేస్త్రి డీల్స్ మాట్లాడుతున్నారని ఆరోపించారు కవిత. ఏం చేసిరు వీళ్ళిద్దరు సభలు పెట్టి అంటే, బీఆర్ఎస్ పార్టీ ఏమో ఉట్టి కథలు చెప్పింది, కాంగ్రెస్ పార్టీ ఏమో పిట్టకథలు చెప్పింది. ప్రజల వ్యతలు, ప్రజల కష్టాలు మాత్రం ఎవరు చెప్పలేదు. మీరు బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి సభను అబ్జర్వ్ చేసినట్టయితే కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదు. రాజకీయంగా మీరు ముందుకు రావడానికి మేము నిలబడి ఉంటాం, మీకు అండగా ఉంటాం అనే భరోసా ఇవ్వలేదు. అంటే ఆ పార్టీల ఆడబిడ్డలకి ఎప్పుడు గౌరవం ఉండదు అనుకోండి, అది వేరే విషయం. ఇక ఒక్కటే అర్థమైంది నాకు, 1000 ఏళ్ళైనా బీఆర్ఎస్ పార్టీ మారదు. ఈ నెల 25న కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ప్రకటించనున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మునీరాబాద్ లో పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు. తర్వాత ప్రజల సమక్షంలో కొత్త పార్టీని అనౌన్స్ చేయనున్నారు. మునీరాబాద్ పార్టీ ఆవిర్భావ సభకు తెలంగాణ వాదులు, అభిమానులు పెద్ద సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు కవిత. ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం కూల్గా మారింది. బోధ్ మండలం మర్లపల్లిలో ఈదురుగాలులతో అకాల వర్షం పడింది. గాలులు, వర్షం ధాటికి పలుచోట్ల చేతికొచ్చిన పంట తడిసిపోయింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని రోజుల నుంచి అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడుతున్న జిల్లా వాసులకు వర్షం కొంత రిలాక్సేషన్ ఇచ్చింది. తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్ డీఎంకే కూటమి గెలవబోతుందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. తమిళ సంస్కృతి, సంప్రదాయాలు నాశనం చేయాలనుకునే బీజేపీతో ఏఐడీఎంకే పొత్తును తీవ్రంగా తప్పుబట్టారు. తమిళుల ఆత్మగౌరవం కోసమే లోక్సభలో డీలిమిటేషన్ బిల్లును ఓడించామన్నారు సీఎం స్టాలిన్. మరోసారి తమను గెలిపిస్తే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని చెప్పారు. తమిళనాడు, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ఎన్నికల్లో ఏఐడీఎంకే, బీజేపీ పొత్తును తీవ్రంగా తప్పుపట్టారు. సమానత్వ సిద్ధాంతాలను నమ్మని మోదీతో ఏఐడీఎంకే పార్టీ ఎలా పొత్తు పెట్టుకుంటుందో అర్థం కావడం లేదన్నారు. దక్షిణాది రాష్ట్రాల హక్కులను హరిస్తున్న బీజేపీని నమ్మి అన్నాడీఎంకే తప్పు చేసిందని చెప్పారు. పెరియార్, అంబేద్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఏఐడీఎంకే పనిచేస్తోందన్నారు ఖర్గే. How this AIDMK people who themselves put the photo of Nadurai, how can they join with Modi, who is a terrorist, who won't believe in equality. His party won't believe in equality and justice. తమిళనాడులో కాంగ్రెస్ డీఎంకే కూటమి అధికారంలోకి రాబోతుందన్నారు ఖర్గే. ప్రధాని మోదీ విధానాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా విపక్ష పార్టీలను, వారి అభ్యర్థులను బీజేపీ వేధిస్తుందన్నారు. ఈ కామెంట్లనే బీజేపీ వక్రీకరించిందని, తాను మోదీని ఉగ్రవాది అనలేదని వివరించారు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఎప్పుడూ దేశం కోసం పోరాడిందని చెప్పారు. విపక్ష నేతల ప్రసంగాలను వక్రీకరించడం బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు అలవాటేనన్నారు ఖర్గే. మోదీ ఆల్వేస్ థ్రెటన్స్ ID, ED, income tax, CVC, these institutions are in his hand. Again, this delimitation also he wants to take in his hand. Therefore, I say, in that context,
terrorize him into saying. He is terrorizing people and political parties. I never said he is a terrorist. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే కూటమి గెలిస్తేనే అభివృద్ధి కొనసాగుతుందన్నారు సీఎం స్టాలిన్. తమపై 2021 లాగే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. డీలిమిటేషన్ బిల్లుతో తమిళనాడుకు తీవ్ర నష్టమని తెలిపారు. అందుకే ఆ బిల్లును ఓడించి తమిళుల ఆత్మ గౌరవాన్ని కాపాడామన్నారు. ఏప్రిల్ 23న ఉదయించే సూర్యుడి గుర్తుకు ఓటేసి లౌకిక ప్రగతిశీల డీఎంకే కూటమిని గెలిపించాలని కోరారు స్టాలిన్. அதனாலதான் ஸ்கூல்ல காலை உணவு திட்டம், காலேஜ் ஸ்டூடெண்ட்டுக்கு லேப்டாப், அரசு பள்ளியில் படித்த மாணவ மாணவிகளுக்கு மாதம் 1000 ரூபாய் உதவித்தொகை, நான் முதல்வன் திட்டம்னு கல்விக்காக மட்டும் இந்த ஆட்சியில் அவ்வளவு திட்டங்களை கொண்டு வந்திருக்கிறோம். తమిళనాడు ఎన్నికల్లో ప్రజల తలరాతరు మార్చేవన్నారు ప్రముఖ సినీ నటుడు ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్. ఎన్నికలను ఉత్తర దక్షిణ భారత మధ్య పోటీగా అభివర్ణించారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే డీఎంకే కూటమిని గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రభుత్వం నిర్ణయాలు చెన్నై నుంచి అమలు చేయాలో ఢిల్లీ నుంచి అమలు చేయాలో ప్రజలే తేల్చుకోవాలని చెప్పారు. తమిళనాడు అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధించిందన్నారు. మరోసారి స్టాలిన్ ని సీఎంగా గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు కమల్ హాసన్.